హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయం ఇచ్చిన దైవజనులకి నా వందనాలు, మీ అందరికీ నా వందనాలు. హల్లెలూయా. మారుతుంది నీ జీవితము, వేదన చెందకుమా, మరచిపోడు నా యేసయ్యా మాటే నమ్ము సుమా. మారుతుంది నీ జీవితము, వేదన చెందకుమా, మరచిపోడు నా యేసయ్యా మాటే నమ్ము సుమా. మోసే భారం నువ్వు చేసే త్యాగం, మోసే భారం నువ్వు చేసే త్యాగం, ఎదురీతలన్నీ ఎదకోతలన్నీ చూచిన నా దైవం చేయునులే సాయం, చూచును నా దైవం చేయునులే సాయం. హల్లెలూయా. యేసుక్రీస్తు నామములో మీ అందరికి వందనాలమ్మా. నా పేరు ప్రభుని నమ్ముకోకముందు నా పేరు నాగరాజు, ప్రభును ఎరిగినాక నా పేరు ఆనందరాజు. హల్లెలూయా. అయ్యా, నేను బయట ప్రార్థిస్తుండగా నేను ఏం చెప్పాలయ్యా, నేను ఒక ఆలోచనతో రాలేదు కదా, వాక్యం వినటానికి వచ్చినాను కదా ప్రభు అని ప్రార్థన చేసుకుంటుంటే నీ సాక్ష్యం చెప్పు అని చెప్పాడు దేవుడు. హల్లెలూయా. ఏమని సాక్ష్యం చెప్పానయ్యా అంటే, నువ్వు ఎలా మారావు, నువ్వు ఎలా మారావు అది చెప్పయ్యా. సరేను ప్రభువా అనుకొని నేను ఆ సాక్ష్యం చెప్తానయ్యా అన్నా. నేను ఎలా మారినానంటే, ఒకప్పుడు నేను లోకములో భయంకరంగా తిరిగేది, లోకములో భయంకరంగా ఉండేది. పొద్దున్నే లేస్తూ 4 గంటలకు లేచి మందు తాగేది. మందు తాగకపోతే నాకు అర్థం కాదు. ఇక్కడున్న షాలేం రాజు నేను కలిసి ఎన్నోసార్లు తాగినాం. ఏమి చేయాలి అని బాగానే ఉంది ఆత్మీయ జీవితము, సరేనని కొంతమంది దైవజనులు యేసు ప్రభుని నమ్ముకో అయ్యా, యేసు ప్రభుని నమ్ముకుంటే నువ్వు దీవించబడతావు అని చెప్పంగా వాళ్ళ మాటలకు నేను లోబడిపోయి ఉన్నా. యేసు ప్రభుని నమ్ముకో, నిన్ను ఉన్నతమైన స్థానంలోనికి నిన్ను తీసుకెళ్తాడు. కొంతమంది దైవజనులు వస్తే నేను అనేది వాళ్ళ నుంచి, ఒరే మీరు బతకలేక బ్యాగు పట్టుకున్నారా, ఏంది పరిస్థితి, ఏదైనా పని చేసుకోపోనరా అనేది నేను చాలా మందిని లెక్క చేసేది కాదు. అయ్యా ప్రార్థన చేస్తామనేది వాళ్ళు ప్రార్థన చేసి వెళ్ళిపోతా ఉంటారు. నాకు ఒక రోజు అనిపించిందో, అందరూ ప్రార్థిస్తున్నారు కదా, నేను మారాలి కదా అనిపించి నేను ఒక్కరిని ఆలోచన చేసుకున్నా, మారాలి, యేసు ప్రభు మన కోసం ప్రాణం పెట్టాడు అని ఆలోచన చేసుకుంటే ఒకరోజు నాతోటి దేవుడు మాట్లాడాడు. ఎవరితోటైనా మాట్లాడవచ్చు, దేవుడు మాట్లాడాడు. అయ్యో నేను మారాలి కదా అని ఆలోచన చేసుకొని మారిపోయినాక ఏం జరిగింది, మారిపోయినాక కొన్ని రోజులు, 1 నెల బాగున్నా, 2 నెలలు బాగున్నా, 3 నెలలు బాగున్నా, తర్వాత నేను మేస్త్రి పని చేపిస్తూ ఉండేది. రాజు నువ్వు ముఠాన్ని తీసుకొని రా బేల్దారి పని కంటే, సరేనయ్యా నేను తీసుకొని వస్తాను. అప్పుడు 2 లక్షలు అకౌంట్లో వేస్తే తీసుకుపోయినాక అక్కడ బాగానే ఉంది. నేనేమైంది, బాప్టిజం పొందుకున్నా, పల్లారాధనలో చెయ్యేసా, అక్కడికి పోయినాక మళ్ళా లోకములో పడిపోయినా. బాప్టిజం తీసుకున్నా, యేసు ప్రభు నిజమైన దేవుడని ఒప్పుకున్నా. ఎందుకు మారుతున్నారంటే ఎవరన్నా చెబుతున్నారా, బాప్టిజం తీసేటప్పుడు అడుగుతారు, ఎవరు కాదయ్యా నా అంతటా నేనేనని. కానీ నేను మారినాక లోకములో పడిపోయినా, డబ్బు ఆశలో పడిపోయినా, లోక ఆశలో పడిపోయినా, లోక తలంపులో పడిపోయినా, కానీ ఎందరు చెప్పినా మారట్లేదు. ఏందయ్యా నీ కుటుంబం ఇంతేనా, వరే వాళ్ళు ఎప్పుడు ఎదవ వాడి పనికి రాలే, బాప్టిజం తీసుకుంటూ నా ముఖం మీద ఊసిన వాళ్ళు ఎందరో నన్ను కొట్టిన కూడా మందు తాగితే బస్ స్టాండ్లో.
ఇలా చేస్తుంటే నేనేం పట్టించుకోలేదు. నాకు ఒక రోజు అనిపించింది, నేను ఒక కమ్మోళ్ళు అతను కొట్టి బయటకు వచ్చిన, నా చుట్టూ వాళ్ళు కత్తులు ఎత్తుకొని నా కాడికి వస్తే సరేనని నా చుట్టూ నా కాడ అప్పుడు 10 మంది దాకా పని చేస్తూ ఉండేది. 10 మంది పని చేస్తుంటే ఆ కమ్మోళ్ళు అతను కొట్టినాక వాళ్ళందరూ నా మీదకి వచ్చి కత్తులు తీసుకొని వచ్చినాక సరేనని కొంతమంది చనిపోయిన బాబమ్మ కూడా ఉండు, కొంతమంది నా చుట్టూ ఉన్నాక నాకు అనిపించిందో, ఆ రోజు తెల్లారిజామున అందరూ మందు తాగారు, బాగానే ఉంది. నాకు ఆ రోజు 90 తాగటానికి డబ్బులు లేవు. అరే మందు పోపియనరా, బాప్టిజం తీసుకున్నా, బల్లారాధనలో చెయ్యేసా, లోకంలో చూడి అలా పడిపోయాను. అయ్యా ఒక 90 పోపిరంటే నాకు వైన్స్ ఖాతాలో అప్పు ఇచ్చి ఇచ్చినోడు కూడా ఇంక ఇట్లా సరేనని బాప్టిజం తెప్పించుకున్న, బల్లారాధనలో చెయ్యేసినా కదా, కానీ ఆ వైన్స్ కొట్టుకు అడిగిపోతే ఎన్నిసార్లు ఇచ్చాను మేస్త్రి, ఇంక ఇయ్యం లేని, అరే ఒక 90 పోపియనరా, చేతులు వణుకు వస్తున్నాయిరా అని చెప్పినాక ఆ 90 తాగి ఇంటికి వచ్చినాక ఒక ఆలోచన చేశా. పెద్ద ఊజు తొణుకులు ఇడుస్తూ ఉంది. ప్రభువా, నేను నీ బల్లారాధనలో నేను బాప్టిజం పొందినా బాగానే ఉందయ్యా, నేను ఏం చేస్తున్నానో నాకు అర్థం కావట్లేదు అని ఒక ఆలోచన చేసుకొని నేను ఒక నిబంధన చేసుకున్న దేవుడు కాడ. ఏమని నిబంధన చేసుకున్నానంటే, అయ్యా నేను బ్రతికినంత కాలము బీడైనను, సిగరెట్ అయినను, మందైనను ముడితే ఆ రోజు నా మరణమేనయ్యా అని నేను ఎప్పుడైతే నిబంధన చేసినానో నా దేవుడు నాతో మాట్లాడటం ప్రారంభం చేశాడు. హల్లెలూయా. ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడతాడు. మనం అనుకుంటామో వీడు మనుషుడే కదా, దేవుడు అంటే ప్రత్యక్షం కాదు, మనిషి ద్వారా మాట్లాడతాడు, నీ దర్శనం ద్వారా మాట్లాడతాడు. నువ్వు ఎప్పుడైతే మోకాళ్ళ కలిగిన ప్రార్థన చేస్తూ ఉంటావో నీ విశ్వాసముల నుంచి తొలగిపోవు. ఎవరైనా సరే, నేనైనా సరే, నేను ప్రార్థన చేయకపోయినాక ఆ రోజు పడిపోయినట్టే, సాతానుకు సమయం ఇచ్చినట్టే. ఆ రోజు ఒక ఆయన అంట భక్తుడు, నేను ఎలా మారినానంటే అప్పుడు నేను మారినాక నా భార్యకి ఒక చిన్న గాలి అంటారు కదా, ఒక ఆత్మ పట్టింది. రోజు 12 గంటలకు వచ్చి వస్తూ ఉండేది ఇంటికి. నేను నైటు ఆ రోజు లేదు, ఏందిరా అంది. ఏందిరా, భర్తను పెళ్ళైనప్పుడు పిలుస్తుడు ఏందిరా అని, ఇప్పుడు పిలుస్తుంది ఎదరా నా భార్య అనుకున్నా. ఏందిరా అంటే చెప్పురా అంటే నాకు భయం వేసింది. తర్వాత నేను అలవాటు అయిపోయాక ఏందిరా చెప్పంటే, సరేనమ్మా ఏది చెప్పంటే, నువ్వు ఒక రోజు కొట్టినావు కదా, వాడి స్నేహితుణ్ణి నిన్ను పట్టుకోవడానికి బాగుంది. ఎందుకంటే కొంచెం లోకములో ఉంటారు, కొంచెం దేవుడు కాడు ఉంటారు, మిమ్మల్ని పట్టుకోవడానికి బాగుందిరా అని సాతాను నాతో మాట్లాడుతుంది. వీళ్ళందరి మీద పని చేసినావు కదా సాతానా, నా మీద పని చేసినావు అంటే, ఒరే నువ్వు మందు తాగేటప్పుడు, బీడీ తాగేటప్పుడు, సిగరెట్ తాగేటప్పుడు పని చేసినా కానీ తర్వాత నువ్వు ఆ రోజు మందు బీడీ తాగవు కదా, ఆ రోజు పని చేయలేనురా నీలోను అన్నది సాతాను. నేనేమన్నాను, ఎందుకు పని చేయలేవు అని నేను అడిగిన సాతాన్ని. ఎందుకు పని చేయలేవంటే, నువ్వెప్పుడో ఒకరోజు బల్లారాధన తీసుకున్నావు కదా, ఆ రక్తము నీ ఒంట్లో ఉన్నదరా అని ఎప్పుడైతే సాతాను మాట్లాడిందో అప్పటికి నాకు మారు మనసు వచ్చింది. నేను మనుషులో చెప్పితే మారలా, సాతాను ఎప్పుడైతే చెప్పినదో నా యేసు ప్రభు దర్శించాడు. హల్లెలూయా. అప్పటికి నేను మారినాక మా అమ్మ అన్నదో, అయ్యా చిన్న పాప ఏడుస్తుందిరా, సుమారు నెల నుంచి ఏడుస్తుందిరా చిన్న పాప, ఏం చేద్దాంరంటే అక్కడ 120 సంవత్సరాల నుంచి ఒక అంతరాలు కట్టే ఒక ముసలామ ఉంటుంది, ఒక పెద్ద ఆమె అందో. ఆమె కాడికి నా కాడ పనిచేసే వాళ్ళు ఏమన్నారంటే, అయ్యా
ఈమె కాడికి తీసుకుపోతే నీ కూతురు ఏడు పాపిద్దేమో రాజు అంటే సరేనమ్మా అని నేను అనలేదు. మా అమ్మ అయితే ఒత్తిడి చేస్తూ ఉంది. నా భార్యకి చెప్పా, బిడ్డ చనిపోతే పారేస్తాము కానీ అంతరానికైతే తీసుకుపోగాకు అని నేను చెప్పినాక ఆమె 120 సంవత్సరాల నుంచి వెళ్ళి అంతరాలు కడతా ఉంది. పోగానే ఆమె గోర్లు సుమారు ఒక్కొక్కటి 6 ఇంచులు పెరిగి ఉంది. నా భార్య వచ్చి ఆ నిమ్మకాయ నా కాడికి తీసుకొచ్చినాక నేను ఇసిరి పారేశా. ప్రభువా, నేను మారినమంటే మారినము. ఏం మారటం? మారినమంటే యేసు ప్రభు రక్తంలో ఎప్పుడైతే కడగబట్టినవో అది మారటం. మారు మనసు పొందటం, మారటం. ఎదుటి మనిషి నిన్ను దూషించినప్పుడు నువ్వు లోబట్టం, మారటం. ఆ మందో ఆ నిమ్మకాయ నాకు తెచ్చిస్తే ఇసిరి పారేసినాక సాతాను మాతో మాట్లాడుతుంది. ఏమని మాట్లాడుతుందా? ఈ నిమ్మకాయ నీ కూతురి కింద పెట్టుంటే నీ పని చెప్పాను రా అంది. ఏమని చెప్పానంటే నీ పని చెప్పాను రా అంటే ఆ సాతాను చెప్పింది జవాబు, రే మీరు కొంచెం లోకములో ఉంటారు, కొంచెం దేవుడి కాడు ఉంటారా, మిమ్మల్ని పట్టుకోవడానికి నాకు బాగుంటుంది అంటే ఈ కుటుంబాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవా అని నేను అడిగితే సాతాన్ని నేనందా, అందరూ ఆరాధించేది నన్నే, మీరు నిజమైన దేవుణ్ణి ఆరాధిస్తారా, మీరు నమ్ముకుంది గొప్ప దేవుడురా అని సాతాను ఎప్పుడైతే మాట్లాడిందో అప్పుడు వచ్చింది నాకు మారు మనసు. హల్లెలూయా! అప్పుడు వచ్చింది మారు మనసు. మనం ఎలా ఉండాలంటే ఆదికాండము 7వ అధ్యాయము 1వ కాడి నుంచి వెళ్ళి, హల్లెలూయా, త్వరగమ్మా. యెహోవా, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడై ఉండుట సూచితిని కనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. హల్లెలూయా! ఓడనంగా మందిరము. మనం ఎక్కడ ఉండాలో తెలుసా? మన కుమారులు లోకములో లోక ఆశలలో ఉంటారు. మనము మందిరాల్లో ఉంటే ఎలా? నీ కుటుంబానికి వాక్యం చెబుతున్నావా? అయ్యా ప్రార్థన చేసుకుందామా? ప్రార్థన చేసుకోవాలి ప్రతి ఒక్క మనిషి. ఇటు తొలగిపోయినరా పెద్దయినాక బాధపడితే ఏమి లాభం? చిన్నపుటాంచులు వాక్యం చెప్పటము, ప్రకటించాలయ్యా యేసు ప్రభు నమ్మదగిన వాడు, ఈయన గొప్పవాడయ్యా అని చిన్నపుటాంచులు నువ్వు వాడు వాక్యము చెబుతా ఉంటే పెద్దయినాక తొలగిపోడు, నిన్ను కొట్టడు, ఇబ్బంది చేయడు. అరే మా తల్లి దేవుడున్నారా, మా తల్లి దేవుడున్నారా అని ఆ బిడ్డ పెద్దయినాక ఆ దేవుడు గుర్తొస్తాడు. హల్లెలూయా! మనం వాక్యం చెప్పము, అరే అత్తని పిల్లని అడుగురా. ఏంది పిల్లని అడిగేది? అత్తని ఇలా పిల్లని అడిగితే రేపు పెద్దయినాక వాడు కొట్టడం ప్రారంభం చేస్తాడు. తండ్రి కొట్టుగడి పోయి బీడీలు లేకపోయా వాడొక దమ్మేసి సాటుగా నీకు తక్కిన బీడీలు తెచ్చేస్తాడు. ఇలా చెప్పకూడదు. యేసు ప్రభు మాటలు చెప్పాలి కుటుంబంలో. యేసు ప్రభు మాటలు ఎప్పుడైతే చెబుతావో నీ కుటుంబము నిరంతరము సన్నిధిలో నిలబడి ఉంటుంది. అది తొలగిపోదు. కష్టాలు, కన్నీళ్ళు, ఇబ్బందులు వస్తే తొలగిపోదు. యేసు ప్రభు వైపు చూస్తూ నడుస్తూ ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. యేసు వైపు చూసి ప్రతి ఒక్కరం నడవాలి. ఎందుకు నడుస్తున్నామంటే లోకము అక్కడ నోవాకు ప్రకటిస్తుంటాడు, అయ్యా అంతకు ముందంట వర్షాలు పడేది కాదు, భూమిలో నుంచి మనసు వస్తే ఆ మనసు ద్వారా ఈ పంట అంతా పండేదంట. నోవాకు కాలంలో వర్షం అంటే రే వర్షం ఎక్కడి నుంచి వస్తుందిరా? ఆకాశం నుంచి వర్షం వస్తుంది. అయ్యా మారు మనసు పొందండి అంటే రే తిక్కలోడా నువ్వు పో పక్కకి, మేము మందు తాగాలి, బీడీలు తాగాలి, లోకము బాగుందిరా, నీ దేవుడు నువ్వు కొలుచుకోపో అంటే నోవాకునంట ఒక తిక్కల వాడి కన్నా ఎక్కువ చూశారంట. కానీ నోవాకు కుటుంబము, నోవాకు పిల్లలు, నోవాకు భార్య మందిరములోనంట స్తుతిస్తూ ఉండేదంట. ఎప్పుడు స్తుతిస్తూ
ప్రార్థన చేస్తూ. నీ కుటుంబం ఇలా బాగున్నదంటే నీ పెద్దలు చేయొచ్చు ప్రార్థన. ఆ కుటుంబము ఆ ప్రార్థన అంట మన ఆస్తులైన బిడ్డలకు సంపాదిస్తే ఒకరోజు ఖర్చు అయిపోతాయి, కానీ ప్రార్థన అంట దాపెట్టుకున్నట్టంట. అది ఖర్చు కాదు, నీ తరతరములకు, నీ బిడ్డలకు, నీ వంశములకు అది నిలబడి ఉంటది. హల్లెలూయా, నిలబడి ఉంటది. మనం ఏం చేయాలంటే వాడికి ఆస్తులు సంపాదిపోయినా రే ప్రార్థన చేసుకోరా, రారా, నువ్వు మోకాలు వేయాలి. నువ్వు మోకాలు వేయకుండా నీ కొడుకుని, నీ కుమార్తె రమ్మంటే రారు. వాళ్ళు అంటారు నువ్వు చెయ్యమ్మ ప్రార్థన. ముందు నువ్వు కుటుంబంలో ఎలా ఉండాలి తెలుసా? ఎవరు లేనప్పుడు, నీ బిడ్డలు లేనప్పుడు నువ్వు భర్తతో మాట్లాడాలి. భర్త కూడా బిడ్డల ముందు తిట్టకూడదు. వాళ్ళు నేర్చుకుంటాడు, రే వీళ్ళంతే కదా అని. వాడు మద్యానికి, మత్తుకి బానిసలైపోతారు. హల్లెలూయా. మన కుటుంబము నోవాకు కుటుంబం వలె మందిరములో ఎప్పుడు స్తుతిస్తూ ఉండాలి. కానీ నోవాకు ప్రకటించిన చీమలు ఉన్నాయి కదా, యేసు ప్రభు దేవుడని ఒప్పుకున్నారు. చీమలు, జ్ఞానం లేని చీమలు. మనము యేసు ప్రభు దేవుడని ఒప్పుకుంటున్నామా? బాధలు వస్తే ఏమంటాం తెలుసా? ఎక్కడున్నారా దేవుడు, ఈ కష్టాలు మనకే వస్తున్నాయి అనుకుంటా ఉంటాం. దేవుడు లేకపోతే ఈరోజు బ్రతికున్నాం అంటే ఎలా? దిగులు పడకు, భయపడకు చెల్లెమ్మా, నా చెల్లెమ్మా, చెల్లెమ్మా, ఓ చెల్లెమ్మా, దిక్కులేని వాడని, నిలువ నీడలేనని, దిక్కెవరు నాకు ఉన్నారని. హల్లెలూయా. నీ దిక్కు యేసు ప్రభు అయి ఉండాలి. నువ్వు లోకములో పడిపోయినవేమో. నువ్వు పడిపోయినవంటే దావీదు ప్రార్థన చేయకుండా, వ్యర్థానికి పోకుండా, ఒక పనికి పోకుండా నిద్రపోయినందుకే దావీదు లోకములో పడిపోయిండు. నిద్రపోయినందుకే. లోకమనగా పాపము. ఈ పాపాన్ని విడిచిపెట్టాలంటే ఒక యేసు రక్తము ద్వారా కడగబడితే, నీకు మారు మనసు వస్తే ఆయన రక్షించును, నీ పాపములని కొట్టివేయును. హల్లెలూయా. ఎప్పుడైతే నా కూతురుకు ఇలా మారిందో, అయ్యా నేను బ్రతికున్నంత కాలము మందైనను లోకమైనను ఆ రోజు నాకు ఆలోచనలు పుడితే ఆ రోజు నా మరణమేనని ఒక నిబంధన చేసుకున్నా. ఆ దేవుడు నన్ను విడిచిపెట్టలా. ఎన్నో కష్టాలు, కన్నీళ్ళు, ఇబ్బందులు, బాధలే వచ్చిన లోకము, ఈ కుటుంబము వ్యర్థమురా, ఇది పనికిరాని కుటుంబం అన్నా నా దేవుడు నన్ను విడిచిపెట్టలేదు. హల్లెలూయా. నా దేవుడు నన్ను విడిచిపెట్టలా. నా బాధ ఏంటంటే మన కుటుంబాలకి, మన బిడ్డలకి ఆస్తులు సంపాదిపోయినా పర్వాలేదు, కానీ వాళ్ళకి మంచి దేవుణ్ణి పరిచయం చేయాలా. వాళ్ళు అనుకుంటారు, రే ఒక ఆయన కొన్ని నిబంధనలు పాటించేదంట. నిబంధన అంటే ఇది నేను తాగను అని నిబంధన పెట్టుకోవాలి, ఇది నేను లోకం వైపు చూడను ఒక నిబంధన పెట్టుకోవాలి. కానీ అంట ఒక దైవజనుడు సేవకు వచ్చినాకంట దేవునితో సావాసం చేయటము అలవాటు చేసుకున్నంట. కొంతమంది మన సావాసం ఎలా ఉండాలంటే, నువ్వు మందిరానికి వచ్చినాక దేవుని ఆత్మీయుల బిడ్డలతో సావాసం చేయాలి. ఆత్మీయ బిడ్డలతో నువ్వు సావాసం చేస్తుంటే నీకు ఎన్ని కష్టాలు, ఇబ్బందులు, కన్నీళ్ళు వచ్చినా నువ్వు తొలగిపోవు. ఎందుకు తొలగిపోవాలంటే నీ ఆత్మీయ బిడ్డలు ప్రార్థన చేస్తూ ఉంటారు, అరే కష్టాలు కుటుంబంలో వచ్చి ఉన్నాయంట. కష్టం రాకపోతే మనకు నలుగురికి చెప్పలేం కదా. బాబన్ గారంట బాధ వస్తేనంట బోధ గుర్తుకు వచ్చిందంట. హల్లెలూయా. బాధ వస్తే బోధ గుర్తుకు వస్తుందంట. ఏదైనా కష్టం వచ్చిందనుకో, అయ్యా ప్రార్థన చేయ్యా. కష్టం పోయినాక ఏమి దేవుళ్ళయ్యా, ఈ దేవుడు మాకొద్దు అని నువ్వు అంటావు. ఎందుకంటే బాధ పోయిందిగా. బాధలు వచ్చినా, ఉన్నతమైన స్థితిలో వచ్చినా మనం అనుకుంటాము ఇల్లు మాలా మాదిగోల దేవుడు అనుకుంటాం, కానీ కాదయ్యా నిజమైన దేవుడు. నన్ను అంటారు కామారెడ్డి
అరటి ప్రాంతం పోతే ఈ దేవుణ్ణి ఎందుకు నమ్ముకున్నావయ్యా, ఈ దేవుణ్ణి ఎందుకు నమ్ముకింది, మాము తక్కువ జాతుల ఇల్లు అంటే నేను అనుకుంటున్నాను నాకు చెప్పలేక, అరే తిక్కలోడా ఆ దేవుణ్ణి నమ్ముకుందే నేనేరా అని నేను చాటుగా అనుకుండేది. నేను ఒకరిని ఎగతాళి చేయట్లా, ఒకరిని ఇబ్బందులు పెట్టట్లేదు, కానీ ఈయన నమ్మదగిన దేవుడయ్యా యేసు ప్రభు, ఈయన అత్తుకుంటే ఆనుకుంటే నిజమైన పరలోకం ఉంటుంది. ఒకరోజు నా కుటుంబము ఆ రోజు తినడానికి కూడా అన్నం లేదు, ఏమి లేదంటే నేను అన్నాను ఏమన్నానంటే, అమ్మా ఆ రేషన్ బియ్యము కొంచెం కడిగి పిల్లలకు పోయమ్మా అంటే, సరేనయ్యా నా భార్య అంటే, వాళ్ళు అంటారు ఒరే నేను ఇంతకన్నా తెచ్చి పెడితే దేవుడు ఇస్తాడు, నేను చేయగలను, కానీ దేవుడులా మాటకు లోబట్టి మేరా అని నా కుటుంబాన్ని చెప్తే, వాళ్ళు ప్రార్థన చేసుకొని ఆ ఉన్నది తింటే నాకు ఎంత సంతోషం కలిగింది తెలుసా. వాళ్ళు అంటారు మనకు దేవుడు ఇస్తాడు కాదు నాన్న అంటారు. మనం ఏం చేయాలి తెలుసా, వాళ్ళకి ఆస్తులు అంతస్తులు సంపాదిపోయినా యేసు ప్రభుని సంపాదించాలి. హల్లెలూయా. ఈయన రక్తంలో కడగబడిన ప్రతి ఒక్క బిడ్డ ఎన్నటికి తొలగిపోకూడదు. ఇక్కడ మీరు ఎంత స్థితి చూస్తుండ్రు, ఇక్కడ ఫస్ట్ ఒక చిల్ల చెట్లు ఉండేది, వెనక ఇమానేలు రాళ్ళతోటి స్తుతిస్తూ ఉండేది ఒక రాయి ద్వారా. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డ ఈ స్థితి ఎలా వచ్చిందంటే దేవుడు ఆలోచన వీళ్ళ పట్ల ఉన్నది కాబట్టి. హల్లెలూయా, హల్లెలూయా. మేము గత సంవత్సరం నుంచి 2 సంవత్సరాల నుంచి ఫోన్ పరిచయం ఇచ్చిండు దేవుడు. అయ్యా మాకు చదువు లేదు, జ్ఞానం లేదు, ఎవరితోటి మాట్లాడే అంత స్థితిగోలు లేదయ్యా, మేము ఎలా చెప్పాలి నీ సువార్త అని చెప్తే దేవుడు ఫోన్ పరిచయం ఇచ్చిండు. ఫోన్లలో తెల్లారుజామున ప్రార్థన చేయడానికి అయ్యా అని 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఇలానే చేస్తా ఉన్నాము. చేస్తున్నాగా ఇది 2వ సంవత్సరము ఒక స్థలాన్ని చూపెట్టిండు. అయ్యా మాకు డబ్బులు లేవు, జ్ఞానం లేదు, ఏమి చేయాలా అంటే ఒక ప్రార్థన చెయ్యి అని చెప్పిండు ఆ స్థలం గురించి. ఆ స్థలంలో అని సంవత్సరం నుంచి ప్రార్థన చేస్తూ ఉన్నాం. నేను అప్పుడైతే పనికి పోతా ఉన్నా కానీ నా భార్య వదిలిపెట్టల ప్రార్థనని. పని చేస్తూ దేవుడు ఒక నిబంధనతో ఒక మందిరాన్ని కట్టు అంటే, ఏ మందిరం అంటే, అయ్యా ఒక మంగళవారపు రోజున ప్రార్థన చెయ్యయ్యా, అనేకమైన రోగులు రాబోతున్నారు, తీసుకొచ్చేది నేను కదా, మీరు నా మందిరాన్ని పూనుకోమని చెప్తే రవణయ్య పట్టీల కాడ స్థలాన్ని బాగు చేస్తున్నాము. హల్లెలూయా. 4 పూసాలు కూడా బాధ్యత నెల అంటే మా సొంత ఆలోచన, దాన్ని ఏదో నేను స్థలాన్ని లోపరుచుకొని ఒక ఆలోచన లేదు. అయ్యా ఇలానేమో అనుకుంటారేమని ఒక మంగళవారం రోజు ప్రార్థన నువ్వు అక్కడ చెయ్యయ్యా. ఎప్పుడైతే దేవుడు చెప్పాడో మాకు ఆ ఆలోచన లేదు ఆ స్థలం మీద, కానీ దేవుడు మాట్లాడాడు. సరే మాట్లాడినాను, సరేనే ఎవరైనా ఏమన్నా అనుకుంటారని ఒక 6 నెలలు ఎనిక్కేసా. 6 నెలలు ఎనిక్కేసినాక సరేలని అనుకోక దేవుడు నాతో ఏం మాట్లాడాలంటే, ఒరే తిక్కలోడా నీకు పోయినా ఏరే వాళ్ళకి కృప పోయిందిరా, నా మాటకు నువ్వు లోబడు. హల్లెలూయా. దేవుని మాటలకి ప్రతి ఒక్క బిడ్డ లోబడాలి. ప్రతి మంగళవారం రోజు ప్రార్థన రవణయ్య బట్టీల కాడ జరుగుతుంది. చాలా రోజుల నుంచి సంవత్సరం నుంచి పెడతానే ఉన్నాము, అది ఎవరికి తెలియదు. దేవుడు చెప్పాడు కాబట్టి మేము ఒక అడుగు ముందుకేసినాము. హల్లెలూయా. మా కోసం మేము చేసే పరిచర్య కోసము, ఫోన్ పరిచర్య కోసము ప్రార్థన చేస్తే ఇక్కడున్న ప్రతి ఒక్క బిడ్డల కోసము ప్రార్థించి కళ్ళు మూసుకున్నాము, ప్రార్థన చేస్తాం. స్తోత్రం 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 యేసయ్యా నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము స్తోత్రము స్తోత్రం. పరిశుద్ధుడా నీకే స్తోత్రమయ్యా, స్తోత్రము స్తోత్రము స్తోత్రం. కృప చూపువాడా స్తోత్రము స్తోత్రము స్తోత్రమయ్యా. నైనా ఇక్కడున్న ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకము చేసుకో ప్రభువా. ఎందు నిమిత్తము తండ్రి నీకు గోరాజుతున్నారు ప్రభువా, రోధిస్తున్నారు ప్రభువా. అయినా ఆ కుటుంబాలను జ్ఞాపకము చేసుకునైనా ఇక్కడున్న చిన్న బిడ్డల కాంచెలు పెద్దవారికి వాళ్ళు చేసే పనులను తోడుగా ఉండు నాయనా.
ప్రభువా కృప చూపయ్యా, వాళ్ళ ఆరోగ్యాలు ముట్టు తండ్రి. ప్రభువా నీకే వేల స్తోత్రాలయ్యా. అయినా యేసు రక్తాన్ని కూడా జ్ఞాపకము చేసుకో ప్రభువా. ఆ బిడ్డ గాయము ద్వారా బాధపడుతున్నాడు ప్రభువా, రోధిస్తున్నాడు ప్రభువా. నీ వైపుకు త్రిప్పుకుండే వాడవు నువ్వే కదయ్యా. దమస్క దారిలో సౌలును పౌలుగా మార్చినట్టు ప్రభువా ఆ బిడ్డను దర్శించమని అడుగుతున్నాను తండ్రి. ప్రభువా ఆ బిడ్డనే కాదయ్యా, ఇక్కడున్న ప్రతి ఒక్క బిడ్డను నువ్వు దర్శించమని అడుగుతున్నానయ్యా. ప్రభువాలు పనులు చేసే పనులను దీవించమని అడుగుతున్నానయ్యా. ప్రభువా ఈ సమయాన్ని ఇచ్చిన దైవజనులకి నా వందనాలు. అయినా మా కోసము మా కుటుంబం కోసము ప్రార్థన చేయండి. మేము చేసే పరిచర్య కోసం కూడా ప్రార్థన చేసిన. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క వర్తమానం మనకు అందించిన సహోదరుడు అందరికి సంఘం తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంతవరకు సహోదరుడు చెప్పిన సాక్ష్యం విన్నారు కనుక మనం ఎలా జీవించాలి, ఎలా బ్రతకాలి, దేవుని యందు ఎలా ఉండాలని సహోదరుడు చెప్పినట్లుగా మీరందరూ కూడా సాక్ష్యం కలిగి అటు జీవితాన్ని దేవుడు మీకు అనుగ్రహించును గడగాక. ఆమేన్. నిజమే, గడిచిన కొద్ది సంవత్సరాల క్రితం మేము ఇక్కడ మందిరం స్థాపించక ముందు సహోదరుడు సాక్షిగా ఉన్నాడు. అందుని బట్టి ఆ దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. చిన్న చెట్టు కింద ప్రార్థన చేస్తున్నప్పుడు మా దగ్గర ఒట్టి చేతులు తప్ప ఏమీ లేవు. ఏంటి, ఒట్టి చేతులు తప్ప ఏమీ లేవు. చప్పట్లు కొట్టి చేతులు నొప్పులు కొట్టినప్పుడు ఏం మాట్లాడలేదు.